జేఎన్టీయూఏ 21 బీటెక్ R23 రెగ్యులేషన్లో సో మిగతా వాటికి కూడా ఇదే సిలబస్ ఉంటుందండి. ఏ సబ్జెక్ట్ అయినా జస్ట్ రెగ్యులేషన్ వాడుకుంటున్నాం అంతే. ఈ టాపిక్స్ మారు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మారు. సిఎస్సి వాళ్ళకు వచ్చేసరికి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అండ్ గ్రాఫ్ థియరీ సబ్జెక్ట్ ఉందండి. సో దాని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పే ముందు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ అని చెక్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లోకి వెళితే ఏంటంటే ఈ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అండ్ గ్రాఫ్ థియరీలో యూనిట్ 1 వచ్చేసరికి ఏంట్రా బాబు అంటే మ్యాథమెటికల్ లాజిక్ అండి. సో ఈ మ్యాథమెటికల్ అండ్ లాజిక్లో వచ్చేసరికి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ శాతం ఇస్తాడు. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కాబట్టి ఇందుట్లో ఈ స్టేట్మెంట్స్ ఇచ్చే దాని మీద ప్రాబ్లం ఇస్తాడు. మళ్ళీ నార్మల్ ఫార్మ్స్ మీద కానివ్వండి, ఇంప్లికేషన్ మీద కానివ్వండి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఇన్ఫరెన్స్ థియరీ ఆఫ్ స్టేట్మెంట్ క్యాలిక్యులస్ మీద ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్ ఏదన్నా ఉంది అంటే ఈ ప్రిడికేట్ క్యాలిక్యులస్ ఉంది చూసారా, దాని మీద ఉంటుంది. ఇన్ఫరెన్స్ థియరీ ఆఫ్ ప్రెడికేట్ క్యాలిక్యులస్. సో ఈ రెండింటి మీద అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో మ్యాథమెటికల్ లాజిక్లో వచ్చేసరికి ఎక్కువ శాతం వచ్చేసరికి ఈ మ్యాథమెటికల్ లాజిక్ అప్లై చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇస్తాడు. సో ఇందుట్లో స్ట్రెస్ చేసిన ఇందాక వాటి మీద ఎక్కువ శాతం ఉంటుంది. టాటాలజీ మీద ఎప్పుడో కానీ ఒకసారి ఇవ్వడు. ఈ డ్యువాలిటీలో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్లో ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక యూనిట్ 2 చూసుకుంటే సెట్ థియరీ అండి. సో ఈ సెట్ థియరీలో వచ్చేసరికి ఎక్కువ శాతం ఈ రిలేషన్స్, ఫంక్షన్స్, సెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో వచ్చేసరికి ఇంక్లూజన్, ఎక్స్క్లూజన్ మీద ఉంటుంది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఫంక్షన్ కంపోజిషన్ మీద ఉంటుంది. సర్కిల్స్ ఉంటాయి కదా, సో వాటి మీద. ఆ తర్వాత రికర్సివ్ ఫంక్షన్స్ మీద ఉంటుంది. లాటిసెస్ మీద ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఆల్జెబ్రాయిక్ సిస్టమ్స్ మీద ఎక్కువ శాతం ఇస్తాడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఐసోమార్ఫిజం, హోమోమార్ఫిజం వీటి మీద ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? సో అది సెట్ థియరీ. ఇక తర్వాత వచ్చేసరికి ఎలిమెంటరీ కాంబినేటరీస్ అని యూనిట్ ఉంది కదా, సో దాంట్లో వచ్చేసరికి ఎక్కువ శాతం కౌంటింగ్ టెక్నిక్స్ మీద ఇస్తాడండి. సో ఆ కౌంటింగ్ టెక్నిక్స్లో పర్మిటేషన్స్, కాంబినేషన్స్ మీద శాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ వచ్చేసరికి అందుట్లో ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎన్యూమరేషన్ కనుక్కునేవి ఇస్తాడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఈ ఎన్యూమరేటింగ్ పర్మిటేషన్స్ విత్ కాన్స్టెంట్ రిపిటీషన్స్ దాని మీద ఉంటుంది. బైనామియల్ కోఎఫిషియంట్స్ మీద ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఓకేనా? అది యూనిట్ 3. యూనిట్ 4 వచ్చేసరికి రికరెన్స్ రిలేషన్స్. సో ఎక్కువ శాతం ఈ రికరెన్స్ రిలేషన్స్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే కోఎఫిషియంట్స్ క్యాలిక్యులేషన్స్ మీదే ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఇస్తాడు. జనరేటింగ్ ఫంక్షన్కి ఈ కోఎఫిషియంట్స్ ఏమవుతాయి, ఇక వచ్చేసరికి రికరెన్స్ రిలేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడు, బై జనరేటింగ్ ఫంక్షన్ మెథడు ఇవి ఉంటాయి కదా, సో వాటి మీద ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఇన్హోమోజీనియస్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ డిరైవ్ చేయాల్సి ఉంటుంది మీరు. వాటికి రికరెన్స్ రిలేషన్ కూడా మీరు డిరైవ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో సీక్వెన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇది యూనిట్ 4 రికరెన్స్ రిలేషన్స్. ఇక వచ్చేసరికి ఏంటంటే యూనిట్ 5 గ్రాఫ్ థియరీ. సో ఈ గ్రాఫ్ థియరీ మీద కూడా ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. ఐసోమార్ఫిజం మీద ఇస్తాడు, సబ్ గ్రాఫ్స్ మీద ఇస్తాడు, స్పానింగ్ ట్రీస్ మీద ఇస్తాడు, లేకపోతేనేమో ప్లానార్ గ్రాఫ్స్ మీద ఇస్తాడు, యూలర్స్ ఫార్ములాస్ మీద ఇస్తాడు, ఇక యూలర్ సర్క్యూట్ మీద ఇస్తాడు. హామిల్టన్ గ్రాఫ్స్ మీద ఖచ్చితంగా అయితే ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఓవరాల్గా ఈ 5 యూనిట్స్లో వచ్చేసరికి మొత్తం కూడా ప్రాబ్లమేటిక్ అనమాట. సో మీకు ఇంగ్లీష్ వస్తేనే యూనిట్ 1 మీరు చేయగలుగుతారండి. ఎందుకంటే రీజనింగ్ టైప్ ఇస్తారండి, మొత్తం ఇంప్లికేషన్స్ కానివ్వండి,
లేకపోతే టాటాలజీ మీద స్టేట్మెంట్స్ కానివ్వండి ఇచ్చేసి ఆ మెథడ్లో ఉంటుంది ఇన్ఫరెన్స్ ఎలా రాబట్టాలి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అని చెప్పేసి. ఓకేనా. ఇక సెట్ థియరీలో వచ్చేసరికి మీకు తెలుసుగా సెట్స్ అండ్ రిలేషన్స్ మీరు 10th క్లాస్లో చదువుంటారు. సో దానికి అడ్వాన్స్డ్ టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడా. రికరెన్స్ రిలేషన్ ఎలా రాబట్టాలి, ఆల్జీబ్రాయిక్ సిస్టమ్స్ని ఎలా కనుక్కోవాలి, ఓకేనా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ బి గివెన్ బేస్డ్ ఆన్ ది కంపోజిషన్ ఆఫ్ ది ఇన్ఫరెన్స్ సెట్స్, ఓకేనా. సో దాని మీద ఇస్తాడు. ఇక యూనిట్ 3లో మీరు గమనించాల్సింది ఏంటంటే ఎలిమెంటరీ కాంబినేషన్తో మీరు ఇంటర్మీడియట్లో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చదివారు కదా, దాన్ని అప్లై చేయటం ఎక్కడ. అందుట్లో బైనామియల్ థియరీ ఇవన్నీ ఉంటాయి కదా, బైనామియల్ కోఎఫిషియంట్స్. సో అవి కనుక్కోవటం ఇందుట్లో మీరు ఉంటుందన్నమాట. అయితే అవి రాకుండా అయితే మీరు ఏమీ చేయలేరండి ఇక్కడ. పర్మిటేషన్స్ ఫార్ములాస్ ఉంటాయి కదా, ఎన్పిఆర్ ఎన్సిఆర్ కాంబినేషన్స్కి. సో అవన్నీ వస్తేనే, ఆ బేసిక్స్ అన్నీ వస్తేనే మీకు ఇక్కడ వస్తాయి. డైస్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఇవి వచ్చేసరికి హెడ్ అండ్ టైల్ మీద ఎక్కువ అయ్యే కదా రిపీట్ అయ్యేది, ఓకేనా. సో అది ఇక వచ్చేసరికి ఇక రికరెన్స్ రిలేషన్స్లో మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మొత్తం కూడా ఫంక్షన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. ఫంక్షన్స్ అంటే మీరు మామూలుగా జామెట్రిక్ వాట్ వి కాల్ కోఆర్డినేట్ జామెట్రీ అనుకుంటారు, అది కాదు. కానీ ఇక్కడ వేరే మెథడ్ ఫంక్షన్స్ ఉంటాయండి. రికరెన్స్ ఫంక్షన్స్ అని, లేకపోతే జనరేటింగ్ ఫంక్షన్స్ అని, సబ్స్టిట్యూషన్ ఫంక్షన్స్ అని. సో వాటి మీద ఇంతకుముందు హోమోజీనియస్కి ఇన్హోమోజీనియస్ ఈక్వేషన్కి మీకు డిఫరెన్స్ తెలియాలి. హోమోజీనియస్ ఈక్వేషన్ మ్యాట్రిక్స్లో ఒక రకంగా ఉంటుంది, వేరే దాంట్లో ఒక రకంగా ఉంటుంది. సో మ్యాట్రిక్స్లో అయితే డిటర్మినెంట్ 0 ఈక్వల్ టు 0 అయితేనో, నాట్ ఈక్వల్ టు 0 అయితేనో హోమోజీనియస్ అని, ఇన్హోమోజీనియస్ అని అంటాం అనమాట. ఆ టైప్లో ఇక్కడ కూడా మీరు వాటి మీద కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక యూనిట్ 5 వచ్చేసరికి ఈ గ్రాఫ్స్ మీద వచ్చేసరికి ఏంటంటే ముందు డైరెక్షన్ అనేది తెలియాలి, గ్రాఫ్ అనేది గీయాల్సి ఉంటుంది. ఒక సర్క్యూట్ ఇచ్చాడు అనుకోండి, దానికి ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ చేసేసేసి మీరు గ్రాఫ్ గీయడం తెలుసుకోవాలి, వాటికి డైరెక్షన్ అసైన్ చేయడం తెలుసుకోవాలి, ఆ డైరెక్షన్ ఎలా ఇవ్వాలని చెప్పేసి రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఎలా చేయాలని చెప్పేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ స్పానింగ్ ట్రీసే ఎక్కువ శాతం ఇస్తాడండి, ఓకేనా. ఆ తర్వాత యూలర్స్ మీద ఎక్కువ శాతం ఇచ్చేదానికి ఉందండి. షార్ట్ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే ట్రీ అంటే ఏంటి, సబ్ గ్రాఫ్ అంటే ఏంటి, వాట్ ప్రాపర్టీస్ రాయమని అడుగుతాడు, ఓకేనా. హెమిల్టోనియన్ గ్రాఫ్స్ మీద ఇంతకుముందు చాలాసార్లు ఇచ్చాడండి. సో వాటి మీద అయితే ఖచ్చితంగా అయితే రిపిటేటివ్గానే ఉంటుంది. సో ఓవరాల్గా దీనికి సంబంధించింది ఇదండి. మీరు వచ్చేసరికి ఇది పాస్ కావాలంటే ఈ బేసిక్స్ ఏవైతే చెప్పానో అవి కంపల్సరీగా వస్తేనే మీరు చేయగలుగుతారు, లేకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడతారండి. చూడండి ఇప్పటికైనా ఏంటంటే చాలామంది అడుగుతూ ఉన్నారు, ఏంటి ఇదేంటి అదేంటి ఎన్నిసార్లు రాసిన పాస్ కావట్లేదు. అందులో జేఎన్టీ అనంతపూర్ ఇది సిఎస్సి అన్ని బ్రాంచ్లకి, సిఎస్సి సబ్ బ్రాంచెస్ కూడా ఇది కామన్ అండి ఈ సబ్జెక్టు. ఇంకా 3 సబ్జెక్టులు ఏమి ఉంటాయి కదా, అవి కూడా పెట్టేస్తాను ప్లేలిస్ట్లో, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.